ఈ బట్టలు పెట్టడానికి ఎంతసేపు తీసుకున్నావు బయట? గంటనేనా? అది కూడా ఒక వన్ సైడే కదా అవే నువ్వు పెట్టింది. ఆ వన్ సైడ్కి గంటనా అవే ఎవరన్నా? నీకు తెలియదండి ఆడవాళ్ళ కష్టాలు. వస్తే ఉన్నన్ని తీసినావు బయట పెట్టినావు, దాన్ని నీకు దాంట్లో చదవడానికి ఇంతసేపు అవే. అంతే నీట్గా ఆర్గనైజ్ చేసి. సరే నెక్స్ట్ నా చదవడు నేను నీకు చూపిస్తా. నాది మ్యాక్సిమం అంటే బ్రో నాది ఒక 10 minutesలో అయిపోతుంది. మీకున్న టీషర్ట్ షార్ట్స్కి 5 minutes చాలు. 10 minutes కూడా వేస్ట్. అంతలే నీకేమున్నాయి దాంట్లో ఉన్నాయన్నీ? నువ్వు ఏదో పెద్ద దాన్ని ఐరన్ చేసి మడత పెట్టినట్టు నార్మల్ యాజ్ దీస్ దాని కబోర్డ్లోకి వెళ్ళి దీనిలో పెట్టుడు తప్ప ఏం చేసినావాడా? ఒక ప్లాన్ పద్ధతితో ఏ రోజు ఏం వేసుకోవాలి, ఏ టైంలో ఏం వేసుకోవాలి ప్లాన్ చేసుకుని వెళ్తాం మేము గర్ల్స్. సరే అంతేగా. నీకుంది ఆదిత్య, వస్తుంది నీకంటూ ఒకరోజు చెప్తావు. ఇగో తిను ఆదిత్య నా బొమ్మర్ది, పేరుకి నా బొమ్మర్ది కానీ బాగా పేరుకి ఎలా ఉండాలి అసలు? బావకి బామ్మర్ది అనేటువంటి అంత అది వీడియో ముందు ఇవన్నీ వీడియో వెనకాలంతా వేరుంటుంది. ఏమనంటే చెల్లమ్మ అయ్యే పాపం బావ ఒకడు ఉన్నాడు, బావకి ఏమన్నా 24 గంటలు నీకే సపోర్ట్ ఇస్తాడు కదా, ఇంకేం కావాలి? అలా ఇస్తూ దోమ అని చెప్పి ఏదో పగ తీర్చుకుంటున్నాడు ఆయన. సరే, సో లాస్ట్ వీక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మా ఫస్ట్ మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెరీ ఫస్ట్ ట్రిప్ విత్ మై ఫ్యామిలీ తిరుపతి ట్రిప్ అయింది. మీరు వ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు, చూడకపోతే మా పేజ్ ఓపెన్ చేయండి, డెఫినెట్గా చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో ఆ తర్వాత ఇట్స్ జస్ట్ అ వీక్ అన్నమాట యాక్చువల్లీ. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక స్పెషల్ ట్రిప్కి వెళ్తున్నాం. స్పెషల్ ట్రిప్ అంటే నాకు కాదు తనకి, అంటే మనకి, తనకి కాదు మనకి. ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే ఇది మేడం గారి బర్త్డే కోసం వెళ్తున్న ట్రిప్ అనమాట. సో మామూలు జోష్లో లేదు పిల్ల. నెక్స్ట్ ఆ ఎక్సైట్మెంట్ ఎట్లుంది ఏందనేది మీకు వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంటుంది. వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోతుంది నా ఫేస్ చూసి. అదైతే లేదు ఈ ఫేస్లో తెలిసిపోతుంది కదా. సో మేము ఎక్కడ వెళ్తాము, ఎప్పుడు వెళ్తున్నాము, ఎట్లా వెళ్తున్నాము, ఎవ్రీథింగ్ అంతా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. సో జనరల్లీ Day 1 Day 2 అలా అప్లోడ్ చేస్తాము. సో ఇది Day 1లా కన్సిడర్ చేసుకొని, సో ఈరోజు ఫస్ట్ ఇప్పుడు మా ఫ్లైట్ ఉంది. సో ఎట్లా వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్. సో స్టార్ట్ అవుతున్నాం అన్నమాట, బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎస్, సో ఎటు వెళ్తున్నాము ఏంటనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమో భయం అవుతుంది అసలు, ఈ లగేజ్ మా లిమిట్కి దాటి ఉంటుందేమో అనిపిస్తుంది. నా చేతులకి ఎంత బొక్క అవుతుందో అని చూద్దాం. మీకు అది కూడా నెక్స్ట్ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోద్ది. ఓకే, బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. యా ఓకే, లెట్స్ గో. 5797. మా తిరుపతి ట్రిప్ తర్వాత ఇంకా మా మమ్మీ డాడీ ఇంకా మాతోనే ఉండేవన్నమాట. సో మేము ఎలాగో ట్రిప్ వెళ్తున్నామని మాకు సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు మేము ఇంకా బుక్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్తుంటే సో మా గురించి ఆగేసి మాకు ఇప్పుడు బాయ్ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేశారనమాట. వాళ్ళు ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నారు ఇంకొకరికి. ఈ ట్రిప్లో యాక్చువల్లీ కీర్తికి ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుందనమాట. సో చూడాలి తన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, తను ఏం ఫీల్ అవుతుంది, ఇంకా వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఫైనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా ట్రాలీ తీసుకొని లగేజ్ చేసుకొని వస్తున్నాం. ఏం చేస్తున్నావు నాన్న? మనది వెబ్ చెక్ ఇన్ తీసుకోవాలా, ఇంకా చేయలేను, ఇప్పుడు చేస్తాను. నైస్. నేను ముట్టగానే మిషన్ పెట్టింది, అది హ్యాండ్, ఐరన్ హ్యాండ్. ఏదైనా మెషిన్ ఇట్లా డబ్బా కొడితే పని చేస్తుంది, అట్లా కొట్టను. కొట్టు, నిన్న వచ్చి కొడతారు. స్వైప్ మెషిన్, ఈ టీవీ రిమోట్లో సెల్స్ వీక్ అయితే కొట్టుడు కాదు. చెప్పాడు ఏం నెంబర్ ఏంది ఇదనుకున్నావా? మనది ఇది కాదు.
మనది ఎకానమీ బేటా. నేను అదే అడుగుతున్నా. అయిపోయిందా లాస్ట్కి? ఎట్లా అనిపిస్తుందా నీకు ఈ కొత్త చెక్కింగ్ అంతా? నేను ట్రైన్లో వెళ్ళిపోతా. సో ఒకలాడి ఆ చేతి నుండి బ్యాగ్ ఉంది చూడు, ఆ బ్యాగ్ యాక్చువల్లీ నా బ్యాగ్. ఓకే, ఈ మేడం బ్యాగ్ చూపించాలా? ఇగో ఇది ఇది ఆ మేడం బ్యాగ్. అది మేడం తెచ్చుకున్న బ్యాగ్. మరి మరి చేతిలో అయితే నా బ్యాగ్ లేపేసి మరి డ్రైయర్ ఉంది, సరే అన్నీ నీ సామాన్లు. ఎయిర్పోర్ట్ అంటే పాష్ ఉండాలంటే దాన్ని లేపేసి బ్యాగ్. ఓకే, అది నీ బ్యాగ్. నేను ప్రూఫ్స్ తో సహా చూపిస్తా, చెప్తున్నా కదా. సరే గేట్ ఎక్కడ ఉంది చెప్పు. ఒక షార్ట్ చేస్తా ప్రూఫ్ కోసం. సరే చేద్దాం. గేట్ ఎక్కడ ఉంది చెప్పు. గేట్ 15, అది కూడా తెలీదా? చెప్పే ఎక్కడ అది గేట్ 15? ఎయిర్పోర్ట్లో. ఈడొక కథం మేడంకి ఒక ప్రాప్ దొరికింది. కథం ఫోటో కావాలని సాగు కొడుతుంది. షోకులకి అయితే తక్కువలేదు. ఆగు కొడతా, ఆగు. ఏమో బ్యాగులు అయితే అన్న వదిలేసి మరి ఉరికింది. ఎవరు లేకపోతే చాలు మా బ్యాగులు. అబ్బా అయ్యా, అరే అబ్బాబ్బాబ్బా, మామూలు పోజులు మామూలు సెక్కలు లేవే నీకు. చాలు కదా, మస్తు అయిందా? నన్ను వదిలేసి పోతుంది అది. ఏడుకో కాదు లాంచ్కి. ఈ మేడం బయట తిన్నది అట్లీస్ట్ అటు తింటుంది అని చెప్పి పంపిస్తున్నదండి. బయట అంటే అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఓకే సరే. సో ఓన్లీ ఒక్కడే యాక్సెప్ట్ అయిందనమాట. సో అందుకే తను పంపించా. నేను మంచిగా వచ్చేసి కేఎఫ్సీలో కూర్చొని ప్రశాంతంగా తిందామని చెప్పి ఇక్కడ వచ్చేసా. ఆలస్యమైంది అంట, మా ఫ్లైట్ రివాండ్ ఉంది గేట్ 15. ఎవర్రా మీరంతా? అంతే బేటా. రివర్స్ జంప్ చేసి సో మా ఫ్లైట్ చెప్పాను కదా 8:35 ఉండేది, అది కాస్త 8:55కి డిలే అయింది. 8:55 కాస్త 9:10 అయింది. చూద్దాం ఆ 9:10 ఇంకెక్కడికి తీసుకెళ్తారో. పాపం వెయిట్ చేసి టైర్డ్ అయిపోయి పడుకున్నాడు పాపం. ఆ 9:10 కాస్త 9:20కి ఓపెన్ చేశారు గేట్స్ ఇప్పుడు. సో ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం. ఇంకా ఒప్పుకోలేదు దాంతో, నిజంగా ఒప్పుకుంటుంది, ఒప్పించింది ఒప్పుకుంటుంది. ప్లే గ్రౌండ్ అనుకున్నావా? అవి ఇది ఏడిపోతున్న గ్రౌండా అంటుంది అది. ఫ్లైట్కి పిచ్చి అక్క, ఫస్ట్ టైం ఫ్లైట్ తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు దాకా వెయిటింగ్, మళ్ళా ఇదంతా లైన్ అంతా దాటుకుంటా ఆడదాకా పోవాలి. సెట్లైనావా? సీట్ బెల్ట్ దొరుకుతుందా? పెట్టుకోవచ్చా నీకు సీట్ బెల్ట్? సరే పెట్టు. చూడండి ఫ్రెండ్స్, సీట్ బెల్ట్ ఎలా పెడుతుందో చూడండి. వావ్, సీట్ బెల్ట్ పెట్టవచ్చు అంటే ఇలా పెడతారు. పెట్టు.
వస్తే సీట్ బెల్ట్ అట్లా కాదు, ఇటు పట్టుకో. మరి మాకు తెలియదు మరి, ఇది లాక్. మాకు తెలియదు మరి. ఫస్ట్ టైం ఫ్లైట్ అన్న ఎక్సైట్మెంట్ అందరికి తెలిసిపోతుంది దీన్ని చూస్తేనే. అసలుకి మొక్కల్లో చూడండి తెలుస్తుంది. ఇంత తొంగి చూస్తున్నావే, అసలు అంతగానో ఏం కనిపిస్తుంది నీకు అక్కడ? ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాల నుంచి చేసుకో. పాపం పిల్లలు ఆడుకొని అలసిపోయి పడుకుంటారు కదా, సో అలానే అర్ధగంట సేపు అట్లనే చూసి పాపం అలసిపోయి పడుకుంది పిల్ల. అసలు నైట్ టైమ్ ఫ్లైట్ నుంచి ఇలా సిటీ వ్యూస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అసలుకి. आपके साथ यात्रा करके हमें खुशी हुई और हम दोबारा आपके साथ यात्रा करने की कामना करते हैं। आप में किसी మేము బస్ ఎక్కేసినాం, పోతున్నాం ఈ ఎయిర్పోర్ట్ లోపలికి. మరి వీళ్ళ కోసం మంచి ప్లేస్ దొరికితే ఇంకా కంటెంట్ ఉందని స్టార్ట్ చేసాం. సో ఫైనలీ ఇంకా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి ఒక ఆటో బుక్ చేసుకొని ఆటో ఎక్కేసి ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో హోటల్లో నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా మాకు వాకేబుల్లోనే ఉందన్నమాట. మేము కార్ రెంటల్ తీసుకున్న లొకేషన్, సో అక్కడికి వెళ్ళి కార్ తీసుకుంటాం. ఇంకా ఇప్పుడే రూమ్కి వచ్చి చెక్ ఇన్ చేసినాం. ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. అండ్ టాయిలెట్ కూడా కొంచెం నీట్గానే ఉంది అనుకుంటా. యా, టాయిలెట్ అయితే నీట్గానే ఉంది. ఇది జస్ట్ ఒక నైట్ కోసం అంతే, మళ్ళీ రేపు మార్నింగ్ వర్క్ అలా వెళ్ళిపోతాం మేము. సో గైస్, ఇక ఫైనలీ అన్ని కష్టాలు అన్నీ పడుకుంటూ రూమ్కి అయితే వచ్చేసినాం. వచ్చి ఇప్పుడే ఇట్లా కూర్చోగానే ఎంత హాయిగా ఉందో అసలుకి, మామూలు హాయి లేదు అసలు. ఇక రేపు మార్నింగ్ లేచి కార్ తీసుకొని ఇక వర్కాల జంప్ తినాలి. ఇక రేపు వర్కాలకి ఎటు వెళ్తాం, ఎట్లా పోతాం, ఏమేమి చేస్తాం అన్నీ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. సో ఇప్పుడైతే ఈ రోజుకి ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాం. ఇక బాయ్ గైస్, గుడ్ నైట్. ఓకే, ఇంకొక మెయిన్ థింగ్ అది చెప్పడం మర్చిపోయా. ఈ యూట్యూబ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ అందరు చెప్తారు కదా, గంట కొట్టండి. గంట కొట్టండి అంతే.